ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చారిత్రకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలలో వారి డబ్బు, రాజకీయ పలుకుబడితో రాజ్యమేలుతున్నారు. దీనివలన ఎక్కువ శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు రాజకీయ ప్రాతినిధ్యంలో తీవ్రంగా వెనకబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్ మరియు రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు అన్నారు. తిరుపతిలో శనివారం నాడు నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ జోనల్ స్థాయి సమావేశంలో కార్యకర్తలను, నేతలను ఉద్దేశిస్తూ ఆయన ఇలా అన్నారు. గత 3 సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో అటు వైసీపీ, ఇటు టీడీపీలో మెజారిటీ స్థానాలు రెడ్డిలకే కేటాయించడం జరిగిందని, 2014లో 29 మందికి, 2019లో 40 మందికి, అలాగే 2024లో 27 రెడ్డి అభ్యర్థులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ లెక్క రాయలసీమ, నెల్లూరు పార్లమెంట్ క్రింద ఉన్న 63 అసెంబ్లీ స్థానాలకు చెందినవని, కేవలం 7-8 సీట్లు బీసీలకు కేటాయించడం ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని అన్నారు. ఈ పోకడ వల్ల తరతరాలు రాజకీయంగా, ఆర్థికంగా బలపడుతూ పార్టీలకు ఆర్థిక బలంగా, అంగబలంగా మారిన ఈ వర్గాల రాజకీయ నేతలు బదులుగా రాయలసీమలో ఖనిజాలను, ఇసుకను, ఎర్రచందనాన్ని, భూములను దోచుకుంటూ ఇక్కడ ఆటవిక రాజ్యానికి ఆజ్యం పోస్తున్నారని అన్నారు. ఈ ప్రధాన పార్టీలు ఇవి చాలదన్నట్టు వీరి హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ దాడులు, అరాచక విధానాలతో రాయలసీమ ఇంకా వెనుకబడిపోయే ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట అధ్యక్షులు శ్రీ ఒక్క పరంజ్యోతి, ఉపాధ్యక్షులు బందెల గౌతమ్, రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్లు ఆర్జే మల్లికల్, టి విజయ్ కుమార్, జానకి ప్రసాద్, సురేంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 5 జిల్లాల నుంచి మా ప్రతినిధులు వచ్చారు. నెల్లూరు, అట్లానే రాయలసీమ 4 జిల్లాలు. ఈ రాయలసీమ, నెల్లూరు కలిపి మన పాత నెల్లూరు జిల్లా కలిపితే మనకు 63 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 63 నియోజకవర్గాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే రెడ్డి, కమ్మ కులాలకు చెందినటువంటి శాసనసభ్యులు దాదాపుగా 40 మంది ఉంటున్నారు ప్రతి ఎలక్షన్లో. ఇక్కడ బీసీ జనాభా అధికంగా ఉంది, బలిజలు అధికంగా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు 6గురే ఉంటున్నారు. అంబేద్కర్ పుణ్యం అని చెప్పి 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దురదృష్టం ఏమిటో మరి ఎస్టీలు ఏం పాపం చేసుకున్నారో తెలియదు. కానీ ఎరుకల, యానాది, చుంచు ఈ కులాలకు చెందినటువంటి నాయకులకి, ప్రజలకి ఏమాత్రం ఈ 63 జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేదు. నిజంగా చెప్పాలంటే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాలి. అప్పుడే మన ప్రతి జిల్లాలో ప్రతి సెక్షన్కి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నట్టయితే ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి వెళ్తారు. తీరా చూస్తే ఆ 7 మంది, 8 మందిలో 4-5 రెడ్లే ఉంటారు. రెడ్డి కాని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏం చెప్పుకోవాలా నాకు చెప్పండి. ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు రాయలసీమలో ఉన్నాయి. సరే, ముస్లిం పాపులేషన్ కూడా ఇక్కడే ఎక్కువే. ముస్లిమ్స్ దాదాపుగా 6-7 ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. 6-7 బదులు ఈసారి 2 ఎలక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ రెడ్ల జనాభా మొత్తం కలిపి 50-60% ఉన్నట్టుగా కనపడుతుంది ఈ ఎమ్మెల్యేల నంబర్ చూస్తే. 63 మంది ఎమ్మెల్యేల్లో ఈ రోజున 27 మంది రెడ్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, 12 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీలో 2019లో చూసుకుంటే 40 మంది రెడ్లు ఉన్నారు 63 మందిలో. అట్లానే 3 కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, 2014లో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఉందో చెప్తున్నానో 27-28 మంది మా రెడ్డి ఎమ్మెల్యేలు, 10-12 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే రాష్ట్రం మొత్తం మీద అసలు వీళ్ళు తప్పిస్తే ఎవరూ లేనట్టు జనాభా 50 మంది రెడ్లు, 30 మంది కమ్మ ఎమ్మెల్యేలు అంటే 80 మంది ఉంటారు 175 నియోజకవర్గాల్లో. 70 నుంచి 85 మంది. అంటే ప్రజలు ఇంకా రెడ్లు, కమ్మలేనా, వేరే వాళ్ళు లేరా? అసలు ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది? ప్రజలు ప్రతి గ్రామంలో అన్ని కులాలు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతినిధులు ఎవరు? అక్కడ కనీసం ఎంపీని కూడా ఉండనివ్వరు. నాకు తెలిసి ఎరుకల ఎంపీపీ కానీ లేకపోతే అనాది ఎంపీపీ కానీ రిజర్వేషన్ ఉంటే తప్పిస్తే ఉండే పరిస్థితే లేదు.